బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 11వ కథ ఇస్సాకు మరియు రెబ్కా. ఆదికాండము 24వ అధ్యాయము 1 నుండి 67 వచనాలు. అబ్రహాము బహువృద్ధుడాయెను, శారా చనిపోయెను. అబ్రహాము చనిపోవుటకు ముందుగా తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తెచ్చి వారు తమ పేరును కొనసాగించి దేవుని ప్రజలగుదరని ఆశించెను. ఇస్సాకునకు వయసు వచ్చినప్పుడు అబ్రహాము తనకు అత్యంత నమ్మకమైన సేవకుని తన కుమారుని కొరకు భార్యను వెదకుటకు పంపెను. ఆ సేవకుడు ఒంటెపై బహుమతులతో మెసపటోమియాకు ప్రయాణించెను. సాయం సమయమునకు అక్కడికి చేరుకొనెను. ఆ సమయము మెసపటోమియా స్త్రీలు కూజాలలో నీటిని నింపుటకు వచ్చు సమయము. ఆ సేవకుడు కలవరపడెను. ఇస్సాకునకు తగిన భార్యను ఎంపిక చేయుటకు దేవునిని ఒక సూచన నిమ్మని ప్రార్థించెను. చివరిగా దాహమునకు నీటి నిమ్మని అడిగినప్పుడు తనకు త్రాగుటకి ఇచ్చి ఒంటెలకు కూడా నీరు పోయుదునని ఏ స్త్రీ చెప్పునో ఆమెయే ఇస్సాకునకు దేవుడిచ్చిన భార్య అనుకొందునని ప్రార్థించెను. తన ప్రార్థన ముగించక ముందే ఒక అందమైన స్త్రీ కూజాను నీటితో నింపుకొనుటకు బావి యొద్దకు వచ్చెను. ఆ సేవకుడు తాగుటకు కొంచెము నీరిమ్మని అడిగెను. ఆ స్త్రీ, నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకును నీటిని పోయుదును అనెను. వెంటనే ఆ సేవకుడు, నేను వెదుక వచ్చిన స్త్రీ ఈమె అని తెలుసుకొనెను. ఆ అందమైన స్త్రీ పేరు రెబ్కా. ఆ సేవకుడు ఇస్సాకును గూర్చి చెప్పి, తనతో పాటు కానానుకు వచ్చెదవా అని అడిగెను. ఆమె సంతోషముతో ఒప్పుకొని వెంటనే కానాను బయలుదేరుటకు ఇష్టపడెను. రెబ్కా తన తండ్రి నుండి వివాహ దీవెనలను తీసుకొని సేవకునితో ఆమె కానానుకు బయలుదేరెను. ఇస్సాకు పొలములో ప్రార్థించుచున్నప్పుడు ఒంటె తిరిగి వచ్చుట చూచెను. అతడు వెంటనే పెండ్లి కుమార్తె యొద్దకు పరిగెత్తెను. ఆమె చూచిన వెంటనే తన జీవితమంతా ఆమెను ప్రేమింతుననుకొనెను. వారిద్దరూ వివాహము చేసుకొని సంతోషముగా జీవించిరి. ఆమెన్.